విశాఖ నగరంలో మరో స్టార్ హోటల్ రాబోతోంది. విశాఖ నగరంలో ఇప్పటికే కొన్ని 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విశాఖ నగరం 50 లక్షల జనాభాకి చేరబోతోంది. ఇప్పటికే 27 లక్షల దాకా జనాభా ఉంది. ఇక భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో పాటు రాబోయే రోజుల్లో ఐటీకి ప్రముఖ కేంద్రంగా వెలుగొందబోతోంది. ఏదైతే మనం చెప్పుకున్నాం టైర్ 1 సిటీస్ ఢిల్లీ, బాంబే, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలు ట్రాఫిక్ రద్దీతో కిక్కిరిసిపోతా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలన్నా కూడా నరకం చూస్తూ ఉన్నారు. ఇక టైర్ 2 సిటీస్కి అవకాశం వచ్చింది. కొచ్చిన్, విశాఖ లాంటి నగరాల్లో ఐటీ కంపెనీలు పెట్టేందుకు టీసీఎస్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. దీంతో విశాఖ నగరంలో బీచ్ పక్కనే మరో స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ రాబోతా ఉంది. వరుణ్ మోటార్స్ అధినేత స్పష్టంగా చెప్పారు. దాదాపు 600 కోట్ల రూపాయల ఖర్చుతో సింగపూర్లో ఏదైతే బీచ్ హోటల్ ఉందో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బీచ్ హోటల్, దాని తరహాలోనే బీచ్ హోటల్ నిర్మించబోతా ఉన్నారు. భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని విధంగా డిజైన్స్తో బీచ్ హోటల్ రాబోతా ఉంది. 1000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని ఆయన స్పష్టంగా చెప్పారు. రాబోయే 36 నెలల్లోనే ప్రారంభోత్సవం కూడా చేస్తాము. వచ్చే నెలలో శంకుస్థాపన జరగబోతా ఉంది. ఇక బీచ్ హోటల్తో పాటు దాంట్లోనే సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటే ఇదేదో అద్దెకి ఇవ్వటానికి కాదు. సర్వీస్ అపార్ట్మెంట్స్ కావాలనుకున్న వారు కొనుక్కోవచ్చు అని ఆయన స్పష్టంగా చెప్పారు. పారిశ్రామికవేత్తలు ప్రతిసారి స్టార్ హోటల్స్లో దిగే పని లేకుండా సర్వీస్ అపార్ట్మెంట్స్ అయితే విశాలంగా ఉంటాయి. స్టార్ హోటల్స్ అన్ని సదుపాయాలన్నీ ఉపయోగించుకోవచ్చు. స్టార్ హోటల్కి అనుబంధంగా అటాచ్ చేసి కడుతున్నారు కాబట్టి నిర్వహణ కూడా స్టార్ హోటల్ యాజమాన్యమే నిర్వహిస్తుంది. దీంతో విశాఖలో మరో కొత్త కల్చర్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. సర్వీస్ అపార్ట్మెంట్లు అంటే సహజంగా అద్దెకిస్తారు, 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా అపార్ట్మెంట్ అమ్మేస్తారు, మెయింటెనెన్స్ మాత్రం చూసుకుంటారు. ఇది రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మక వ్యాపారాన్ని కూడా నాంది పలకబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో విశాఖలో మొత్తం 5 స్టార్ హోటల్స్ రాబోతా ఉన్నాయి. తాజ్ హోటల్, వరుణ్ది ఇప్పుడు ప్రకటించాము. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.